క్లాస్ ఎటు పైన. పద. ఆగరా, ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్రగా అడిగిరా. పద. ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా. లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్టు. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక కాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏటు బక్కపరారు? ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అమ్మ స్నానం చేస్తుంటే తడికిలో చూసే ఉంటా. ఇది కొత్త బస్ స్టాండా? కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జా? మర్యాద కాదు, మర్యాద కాదు. రేయ్ రేయ్ నన్ను నాకు తెలుసు, నువ్వు నర్మే.
గొంతుకి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందుకు పడదు. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి నాకు డజన్ నీరోజులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతి గారు మేనలుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతి రావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. రేయ్, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? తండ్రి కొడుకులు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరు ఆ మనిషి? నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఎలాగకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ నాది. పిల్లనడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయమైపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావు అనుకుని ఇష్టానికి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసి పారేసాడండి ఆ గజపతి రావు. కొత్తళ్ళు ఇదిగో ఏమండి మాస్టారా మిమ్మల్ని ఏమండి మీది రాజమండ్రి కదండి? అవును, మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వొచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాల్మని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాజని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే కామెడీ ఫెయిల్ ఉన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావిన్ కోల్ అసిస్టెంట్ మేనేజర్ని. అది అబ్బాబాబాబా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకుమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంటొచ్చా, పెంటొచ్చా అంటే అబ్బా, ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే? అయ్యో బాబాయ్, అద్భుతం అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులు చేసుకుంటేనా? ఇది మరీ బ్రహ్మాండం. ఎంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. అమ్మా, నేనేం చేయాలో చెప్పలేదంటే యాదవా. నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుగా ఉన్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అంతా బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గేదిలాగా ఉంది. ఏం చెప్తా, మీరేం చేస్తారంటే ఆయన రాగానే మీదకి ఎగిరి వద్దులేండి బాగోదు చెప్పడానికి నాకే సిగ్గేసేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. దెబ్బలు ఆడకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడోళ్ళు మీరు కూడాను. పాపం ఉంచేసావు. ఈ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా, నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలోచన చేద్దు. అత్తయ్య, ఇప్పుడు ఈ శోభన వద్దత్తయ్య. ఓ 4 రోజుల తర్వాత పెట్టుకుందాం ప్లీజ్. 4 రోజుల తర్వాత? ఎప్పుడో అంటావు అనుకున్నాను. ఇదేంటే? అది నాన్న మారేదాకా ఆగితే మంచిదని. అంతా అయిపోయి ఓ మనవడు పుడితే ఆయనే మారతాడు. ఇది బెట్టి చేస్తుంది కానీ అన్ని ఎప్పుడో అయిపోయి ఉంటాయి. లవ్ మ్యారేజ్ కదా. అయ్యో, ఒట్టు టచ్ కూడా లేదు. అయితే ఇవాళ జరగాల్సిందే. పద మనం వెళ్ళి బెడ్రూమ్ లో పళ్ళు స్వీట్స్ పెడదాం. అదే నా మాట వినండి ప్లీజ్. ఇంకా బెట్టి చేస్తుంది. మొదట్లో అంతేలే. ఆగండి, ఎక్కడికి పళ్ళాలుచుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు? అమ్మాయి శోభనానికి బాగా. అమ్మాయి శోభనం మీ శోభనమేం కాదు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నేను ఒప్పుకోను. అంతే. ఎస్, నేను ఒప్పుకోను. ఇవన్నీ తిట్టు కూర్చోడానికి వాళ్ళు ఏమైనా మనలాగా వెళ్ళిపోరనుకున్నావా? పైగా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వచ్చారంటే? మలేషియా కదండి, నాకు ఒళ్ళు మండిపోతుంది.
ఏమండి మనసులో కోరుకుంటే మాత్రం బట్టతల మీద వెంట్రుకలు వస్తాయా చెప్పండి. అంతేలేండి. మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. బావగారికి అర్థం కాలేదు. అమ్మో, ఇక్కడికే వచ్చేసింది. స్వామి, దాన్ని మా ఇంటి ముందు నుంచి పంపించేశామంటే 6 నెలల పాటు ఒంటిపూట భోంచేసి అరుగు మీద పడుకుంటాను. ఒట్టు. అదేమేనా? అదే ఉంటుంది. చిచి, పాడు తలుపులు, ఒక్క కన్నం కూడా లేదు. చూద్దామంటే బాబుగా వీళ్ళ తలుపు తీరా, తొందరగా తలుపు తీరా. ఆ దొంగ చూపులే విడరా. ఇందాక నుంచి తలుపులు మాత్రం వినపట్లా. చెవిడేమో వచ్చిందా? వినపడబట్ట కదండి తలుపు తీసాం. ఈ చెమట్లేమిట్రా, కంగారు, నీ వాలకం ఏమైందిరా నీకు? ఎక్సైజ్ చేస్తున్నా, ఎక్సైజ్. నీకేనా బుద్ధి ఉందా? మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజ్ అయ్యుంటరా. ఏమండి, వాడి పిచ్చి చూపులు పిచ్చి నవ్వులు చూస్తే నాకేమిటో భయంగా ఉంది. నీకు భయంగా ఉంది, నాకు అనుమానంగా ఉంది. ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇది పుచ్చుకో. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు, అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? ఎవరిల్లు కావాలి? ఆయన ఇంకా ఇంటికి రాలేదా? ఆయన? అవునండి, ఇందాక గుళ్ళో కలిశారు. ఎవరు? నీ మొగుడా? ముందు మీ అబ్బాయి, ఆ తర్వాత నా మొగుడు. ఏమిటండి? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం